హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీ అందరికీ చెప్పాం కదండి, పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకే వీడియోస్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు, ఏమనుకోవద్దు. అండ్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అనమాట. సో హాఫ్ డేస్ ఇచ్చేసారు చక్కగా పిల్లలకి. ఇదిగోండి ఇలా వాళ్ళు రాసుకుంటున్నారు అనమాట. ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ March 3 కదా. వర్షకి ఎగ్జాము, రితిక ఎగ్జాము, టైము ఇవన్నీ కూడా వాళ్ళు అలా రాసుకుంటున్నారు. సో హాఫ్ డేస్ కాబట్టి చక్కగా 12:30కి వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు ఆడుకోవడమో పడుకోవడమో చేసి మళ్ళీ 4:30కి ట్యూషన్ ఉంటుంది అనమాట. ట్యూషన్కి వెళ్ళిపోయి 6:30కి వస్తారు. సో ఇదేనమాట రోజు వాళ్ళ టైమింగ్స్. ఇక్కడ టైం కూడా చూస్తున్నారు కదా, 3:30. నేను కొంచెం బిట్స్ అయితే రికార్డ్ చేశాను. అవన్నీ కలిపి నేను బ్లాగ్ కింద యాడ్ చేశాను అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ అండ్ ఆ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇప్పుడే మీషో షూట్స్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మా కెమెరామ్యాన్ హాయ్ చెప్పండి మేడం. సో మా కెమెరామ్యాన్ ఫోటోగ్రాఫర్ నాకు ఇప్పుడే రీల్స్కి షూట్ చేశారు. నేను మేడం మీదకి వచ్చాను, ఎందుకంటే కొంచెం ఎండ ఉంది, బాగా వస్తుంది కదా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ కోసం చేస్తున్నాను అనమాట మీషో రివ్యూస్. సో ఇక్కడ చూడండి, అవుట్ఫిట్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. బెస్ట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ ఫర్ వెడ్డింగ్స్, ఫంక్షన్స్కి అండ్ బర్త్డేస్కి భలే ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్ చేసేసుకోండి, కింద లింక్ ఇస్తాను. ఇందులో కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా వెరీ లిమిటెడ్ ఉన్నాయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ కూడా మీషోలోదే, చూస్తున్నారా? ఇది కూడా మీషోలోదే, చాలా బాగుంటుంది. వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తుంది అనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కోసం చాలామంది నన్ను అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారని చెప్పి. ఇవి వచ్చేసి మా మమ్మీ ప్రజెంట్ చేశారనమాట వర్ష బర్త్డేకి. ఇవి జిఆర్టీలో తీసుకున్నారు. చాలా బాగుంటాయి అనమాట. డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి నేను ఇంక పెట్టుకుంటున్నాను. వర్షంకి ఆ రింగ్స్ పెట్టేసాం కదా, దానికి ఇవి సరిపోవని చెప్పి నేను యూస్ చేస్తున్నాను. దీని గురించి అడిగారు, అందుకని చెప్పి షేర్ చేశాను. సో ఇప్పుడైతే మీకు ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా. ఇప్పుడే జస్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఫొటోస్ అవి కూడా చాలా బాగా వచ్చాయి. నేను మీకు పక్కన ప్లే చేస్తాను. ఫొటోస్ చాలా బాగున్నాయి. అండ్ ఎండ కూడా మంచి గట్టిగా ఉంది. ఎండలో చేసుకుంటేనే బాగుంటుంది, అవుట్ఫిట్ అనేది బాగా కనిపిస్తుంది. వితౌట్ ఫిల్టర్స్తో తీస్తాం కాబట్టి. సో ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను. వర్షమదా ఫుల్ వీడియో అవుట్ఫిట్ ఫుల్గా చూపించు వర్షమా. సో మా ఫోటోగ్రాఫరే వీడియోగ్రాఫరే క్రెడిట్స్ అన్నీ కూడా, నాకు వచ్చే బెస్ట్ పిక్స్ అన్నీ కూడా. మా వర్ష అవుట్ఫిట్ కూడా ఇది మీషోయే. మీకు లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఓపెన్ చేసి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నిజంగా ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది తెలుసా. నాకు ఎంత బాగా నచ్చిందంటే మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ అనమాట ఇది. మీకు సపరేట్గా మీషో హాల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అంటే లైక్ నేను రీసెంట్గా తీసుకున్న మీషో డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్ ఎవరికైనా హెల్ప్ అయితే మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ షూట్ అయిపోయింది. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇంకా పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలాగో క్యారేజెస్ లేవు కదా, సో అందుకే చక్కగా ప్రశాంతంగా నాకు నచ్చిన టైంలో వండుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే, ఇక్కడ నేను బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. సో బెండకాయ ఫ్రైని తర్వాత పప్పుచారు. అంటే పప్పుచారు అంటే కొంచెం లైట్, మరి అన్ని వెజిటేబుల్స్ ఏంటి అట్లా సాంబార్ టైపు కాదు, అలా పప్పు టైపు కాదనమాట, అలా వండుతున్నాను. అండ్ ఇంకేంటి విశేషాలు? ఎండలు అయితే మాత్రం నిజంగా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, అస్సలు ఉండలేకపోతున్నాం. చాలా ఎక్కువ వేడి ఉంటుంది. ఎంత బేగా వంటది చేసేసి పనులన్నీ చేసుకుని రూమ్లోకి వచ్చేసి వేసుకుందామా అని అనిపిస్తుంది అనమాట. అంతలా ఉంటున్నాయి ఎండలు మాత్రం. అంతే కదా, మీకు అలానే ఉందా? ఎలా ఉంది టెంపరేచర్స్ అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. రీసెంట్గా మూవీస్ ఏమైనా చూసారా? మేమైతే రీసెంట్గా చూసిన మూవీస్ అయితే రిటర్న్ ఏదో డ్రాగన్ ఉంది కదా, అది చూసాము. అది బాగుంది. అంటే మంచి లాస్ట్లో ఒక మెసేజ్ ఓరియంట్ ఉంది అండ్ ఆల్సో కామెడీ ఉంది. చాలా బాగుంది. చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొకటి మజాకా ఒకటి, అది కూడా కొంచెం కామెడీ టైప్, అది బాగుంది. సో ఆ 2 మూవీస్ అయితే రీసెంట్గా మేమైతే చూసాము. వీకెండ్స్ టైంలోనే వెళ్తూ ఉంటాం కదా, సో రివ్యూస్ అడుగుతూ ఉంటారు. నేను చెప్దాం అనుకుంటాను, మర్చిపోతుంటాను. అందుకే వ్లాగ్స్లో షేర్ చేస్తుంటా. అండ్ ఇదిగోండి ఇలాగా లైట్గా కొంచెం ఒక గ్లాస్ పప్పుతో ఇట్లాగా పప్పుచారులా పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత
1:00 కల్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఇంకా మేము లంచ్ అయితే చేసేయడమే. శ్రీధర్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా అలా కూర్చుని ఫ్యాన్ వేసుకుని సెల్ చూసుకుంటున్నారనమాట. వీళ్ళు ఇక్కడ లోపలికెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకుని ఇంకా ఫుడ్కి లంచ్కి వస్తారనమాట. అండ్ మా రూబీ కూడా చూసారు కదా, ఇంకా చక్కగా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా లోపలికి వచ్చాం. చెప్పాం కదా ఎంత వేగా తినేసి లోపలికి వచ్చామంటే ఇంక వీళ్ళు ఇక్కడ ఆడుకుంటారు. ల్యాప్టాప్ ఉంది కదా, మ్యాక్బుక్లో ఏమైనా యూట్యూబ్ వీడియోస్ అవి చూసుకుంటారు, లేదా పడుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మేమైతే మాత్రం ఒక 1 అవర్ మంచిగా స్లీప్ అయితే వేసేస్తాం అనమాట. వీళ్ళు ఇలా కింద వేసుకుని ఆడుకుంటారు. అగొని టైం కూడా చూస్తున్నారా, 2:15 అయ్యింది. ఒక 1 అవర్ మధ్యాహ్నం పూట రోజు పడుకోండి, చాలా మంచిది తెలుసా. ఒక 1 అవర్, మరీ ఎక్కువ కాదు, 1 అవర్ పడుకుంటే ఒక నాప్ వేస్తే చాలు, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, బాగుంటుంది కదా. ఇంకా వీళ్ళు ఇక్కడ ఆ పని చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, మొన్నటి వరకు మీ అందరికీ కూడా ఇది చూపించాను కదా, ఏంటది ఆమ్లా షార్ట్స్ చూపించానా, అవి అయిపోయాయి. ఇంకా సీజన్ కూడా అయిపోయింది కదా, ఉసిరికాయల సీజను. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను అనమాట. అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్, ఈ 4తో నేను ఇప్పుడు జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, దీని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా షేర్ చేస్తాను. ఇవి రెగ్యులర్గా మన వెజిటేబుల్ షాప్లో దొరికేవే, ఫ్రూట్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తెచ్చుకుని ట్రై చేయండి. డెఫినెట్లీ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. డైలీ పరగడుపునే వేడి నీళ్ళలో కలుపుకుని తాగండి, చాలా మంచిదన్నమాట. సో ఇంక ఇక్కడ అదే ప్రిపరేషన్స్లో ఉన్నామన్నమాట మేము. టైం అయితే 4:15 ఎంత అవుతుంది, ట్యూషన్కి వెళ్ళాలి వీళ్ళు. ఇది కంప్లీట్ అయిపోయాక వెళ్తాం మమ్మీ అని చెప్పి ఇంక ఇద్దరు ఇక్కడే నా దగ్గరే ఉండి చూస్తున్నారనమాట. నేనైతే మీరు వెళ్ళండి ట్యూషన్కి అంటే ఎలా చేస్తున్నావు ఏంటి అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇద్దరు నేనే చేసేస్తామని అంటారు, నేనే అంటాను వద్దమ్మా మీరు చూడండి, మీరు ఎదిగిన తర్వాత అప్పుడు చేద్దురులేండి అని చెప్పి. ఇప్పుడైతే జస్ట్ ఇంతే క్వాంటిటీ, మహా అయితే మాకు ఒక 15 డేస్ కూడా వస్తాయో రాదో కూడా తెలియదు, ఎందుకంటే మేము నలుగురం కదా. వర్షాకి, రితికాకి ఒక్కొక్క క్యూబ్ వేస్తాను, నాకు శ్రీధర్కి 2 క్యూబ్స్ వేస్తామన్నమాట. సో ఆబ్వియస్లీ ఒక 10 డేసే వస్తాయి అనుకుంటాను. ఎప్పటికప్పుడు తెచ్చుకుని ఫ్రెష్గా చేసుకోండి, మరీ 1 మంత్ అట్లా నిల్వ పెట్టకండి. అండ్ ఇగోండి ఇలా కట్ చేసేసాము. ఇక్కడ ఆరెంజ్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ చాలా చాలా హెల్దీ అండి నిజంగా. క్యారెట్ మనకి విటమిన్ సి, కళ్ళకి మంచిది, మంచి స్కిన్ గ్లోయింగ్కి అండ్ ఆల్సో బ్లడ్కి కూడా బాగుంటుంది. బీట్రూట్ కూడా అదే విధంగా. ఆరెంజ్ అయితే ఇంకా స్కిన్ గ్లోకి తెలుసు కదా మీ అందరికీ. సో ఇవన్నీ కూడా, యాపిల్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. సో ఈ 4, దీంట్లో కొంచెం అల్లం కూడా యాడ్ చేయండి, నేను మర్చిపోయాను. సో ఇట్లాగా మంచిగా కట్ చేసేసి మిక్సీ పట్టేసి మనం దీన్ని ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసుకోవడమేనమాట. చాలామంది ఏంటంటే ఈ పల్ప్తోనే క్యూబ్స్లోకి వేసేసుకుంటున్నారు, మీకు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను పల్ప్ మొత్తం స్వీజ్ చేసి ఆ జ్యూసే మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది పల్ప్ కూడా వేస్ట్ చేయకూడదు ఎందుకు అని చెప్పి, బట్ నేనైతే పల్ప్తో మరీ ఎందుకు అని చెప్పి నేనైతే జ్యూస్ పరంగా తీసుకుంటున్నాను. అలా తాగినా పర్లేదు, ఇలా తాగినా పర్లేదు, మీ ఇష్టం, మీరు ఎలా తాగగలిగితే అలా మీరు చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఆ కలర్ చూడండి ఎంత న్యాచురల్ కలర్ కదా, ఎంత బాగుందో. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇది ఏజ్ గ్రూప్ వచ్చేసి అబోవ్ 6 or 7 years అబోవ్ పిల్లల నుంచి ఇవ్వండి, బిలో వద్దు. అబోవ్ 7 years దాటిన పిల్లలకి ఇవ్వచ్చు. అది కూడా ఒక క్యూబ్ ఇవ్వండి డైలీ మార్నింగ్, వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్తో ఇచ్చేసేయండి. స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేటప్పుడే తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతున్నారు అనమాట. దీంట్లో కొంచెం అంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, హనీ కూడా వేసుకోవచ్చు. హనీ ఏంటంటే ఇందులో వేయకుండా మనం తాగేటప్పుడు హనీ వేసుకోండి, నిమ్మరసం అయితే ఇప్పుడే వేసేసుకోండి పర్వాలేదు. అండ్ ఇది చాలా మంచిది, మీరు రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు. ఎందుకంటే బిఫోర్ నా వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్య నాకు పింపుల్స్, యాక్నీతో బాధపడి చాలా స్కిన్ పాడైపోయిందా. సో నేను ఇది ఇంటర్నల్గా తీసుకుంటున్నాను అనమాట. ఈ ఆమ్లా షార్ట్స్ అవన్నీ కూడా దగ్గర 2 months నుంచి ఆమ్లా తాగుతున్నాను. హెయిర్ ఫాల్ తగ్గింది, స్కిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది తెలుసా. దాంతోపాటు స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్, ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు నెక్స్ట్ టైం నేను చూపిస్తాను.
అంటే నేను ఆల్రెడీ యూస్ చేసి నేను చూపించాను. మీకు మళ్ళీ కావాలంటే షార్ట్స్ వాటిలో పెడతాను, గెట్ రెడీ విత్ మీ లాగా. ఇగోండి, ఇప్పుడు సిలికాన్ మౌల్డ్సే యూస్ చేయండి. నార్మల్ ఐస్ ట్రేస్లో వేసి మీరు ఫ్రిడ్జ్లో పెడితే అవి ఏమంటారు గడ్డ కట్టట్లేదు అనమాట, ఐస్ క్యూబ్స్ అవ్వట్లేదు. సిలికాన్ మౌల్డ్స్ మనకి మీషోలో దొరుకుతాయి, లేదా ఎక్కడైనా దొరుకుతాయి, బయటైనా కూడా. నేను వీటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి అనమాట. చక్కగా ఇందులో సిలికాన్ మౌల్డ్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మన గ్లోయింగ్ స్కిన్కి ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. నేను ఇందులో ఎక్స్ట్రాగా ఆరెంజ్ కూడా మిక్స్ చేశాను అనమాట. సో ఆరెంజ్ కూడా విటమిన్ సి, మంచిగా గ్లో అవుతుంది స్కిన్కి. మీరు నా ఫేస్ చూడొచ్చు. ఇది యాక్చువల్లీ అస్సలు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసుకున్నాను. మేకప్ ఏం లేదు, ఈవెన్ లిప్స్టిక్ కూడా లేదు. ఆ లిప్ కలర్ కూడా బీట్రూట్ కోస్తున్నప్పుడు ఏం చేశానంటే దాన్ని పీల్ ఉంటుంది కదా, లిప్స్కి రాసేసుకున్నాను. న్యాచురల్ లిప్ కలర్ వచ్చింది కదా, చాలా బాగుంది. సో ఇది జ్యూస్ తాగి చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్. కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఫస్ట్ టైం ఆమ్లా జ్యూస్ తాగినప్పుడు కూడా అలాగే అనిపించింది. డిఫరెంట్గా ఉంది, అంటే ఆరెంజ్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్ కదా, కానీ చాలా బాగుంది. డైలీ తాగుదాం. నాకు తెలిసి ఒక ఎన్ని డేస్కి వస్తుందో తెలియదు. ఏదైనా పిల్లలకి, నాకు, శ్రీధర్కి, మొత్తం అందరం కదా మార్నింగ్ తాగుతాము, వేగనే అయిపోతుంది అనుకోండి. ఎక్కువ స్టోరేజ్ కాకుండా చాలామంది అడిగారు. 15 డేస్ మ్యాక్సిమం 10 డేస్, 10 to 15 డేస్ అయితే సరిపోద్ది. మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుని చేసుకోండి. మరి 1 month వరకు అలా పెట్టుకోకుండా 10 to 15 డేస్కి అయితే సరిపోతుంది అనమాట. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి డైలీ. రిజల్ట్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తే షేర్ చేయండి. ఓకేనా? సరే అయితే బాయ్. How should you get on a bus? We should get on a bus. We should always form a line while getting into a bus. We should wait. We should wait for our turn. We should not push others. Why do we need road safety rules? We need road safety rules because they help us stay safe on the road. Why should you not run or play inside a moving bus? We should not run or play inside a moving bus because we may fall and get hurt. ఓకే, స్పెల్లింగ్స్ కూడా చదివావా? స్పెల్లింగ్స్ కూడా చదువు నూరా. నెక్స్ట్, వాట్ డిడ్ గ్రాండ్మా ఆస్క్ స్వప్న అండ్ వాట్ డిడ్ గ్రాండ్మా ఆస్క్ స్వప్న ఫర్ అండ్ వాట్ డిడ్ స్వప్న డూ? Grandma asked Sapna to smile at her, but she clapped her hands over her mouth and said it's her smile. What are different words that the speaker uses in the story to describe the smile? The speaker used నువ్వు కూర్చొని చదువు. ముందు కూర్చొని చదువు. creeping, beaming, glitter of blue, gleam and giggling are the words to describe it. What kept postman Murali warm in the rain? Jishan's smile kept postman Murali warm in the pouring rain. Who found it the hardest to smile? How did it finally happens? సో ఇంకా వాళ్ళు ఒకసారి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేయించేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు దోశ రుబ్బు ఉంది కదా, దోశల కన్నా నేను గుంత పొంగనాలు చేద్దామని అనిపించింది. బికాజ్ చాలా ఇయర్స్ అయిపోతుంది గుంత పొంగనాలు చేసి. ఒకప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నాకు అనిపించింది అనమాట ఇవి చేద్దామని చెప్పి. సో అందుకనే ఇంకా ఇది మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దోశ బ్యాటర్తోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదే విధంగా బాగుంటుంది. ఇంకా ఈ దోశ బ్యాటర్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మా పిల్లలు అలా తినరని చెప్పి వాళ్ళ కోసం ప్లెయిన్గా వేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మా కోసం మళ్ళీ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను మళ్ళీ ఇంక అందరికీ ఒకలాగే చేసేసాను. కానీ నిజంగా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. గుంత పొంగనాలు మీరు కూడా ట్రై చేశారా లేదో చేయండి. దోశ బ్యాటర్లోనే కదా చేస్తాము. సో రోజు దోశలు తిన్నా బోర్ కొడుతుంది. సో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది వచ్చేసి మా మమ్మీ ఇచ్చారనమాట నాకు. ఈ గుంత పొంగనాలది మమ్మీ అప్పుడు ఎక్కడ తీసుకున్నారో తెలియదు నాకు. సో ఇది మమ్మీ ఇచ్చారనమాట. అది ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మారిన తర్వాత నేను వెతికితే నాకు అప్పుడు దొరికింది. నీట్గా వాష్ చేసేసి ఇంక ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట.
సో ఇదిగోండి చక్కగా ఒక 12 వచ్చాయన్నమాట. ఇట్లా వేసేసి లో ఫ్లేమ్లోనే మనం మూత పెట్టేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే చక్కగా రెడీ అయిపోతాయి చూడండి. నెక్స్ట్ ఇట్లా టర్న్ చేసేసుకోవడమేనమాట. దీంతో ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేశాను అనమాట. సో పల్లీ చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, పచ్చిమిర్చి చట్నీ కానీ, మన ఇష్టం ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక 10 వరకు తినేయచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పొంగనాలు కదా, సో బాగుంటాయి. వేడి వేడిగా తింటే భలే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ నేను ఒకరి తర్వాత ఒకరికి అలాగే ఒక ట్రిప్ తర్వాత ఒకరు, అంటే ఫస్ట్ పిల్లలకి, ఆ తర్వాత శ్రీధర్, ఆ తర్వాత నేను ఇట్లా వేసేసుకున్నాము చక్కగా. ఈరోజంతా మీకు నాకు తెలిసి ఫుడ్కి సంబంధించిన అదే ఎక్కువ ఉండుంటుంది. అండ్ ఇంకా మధుస్ కలెక్షన్స్లోని మేము క్లియరెన్స్ సేల్ పెట్టాము. అండ్ ఆల్సో న్యూ స్టాక్ కూడా తెచ్చాము కాటన్కి రిలేటెడ్గా. అండ్ లెహెంగాస్ కూడా ఆఫర్ పెట్టేశామండి. ఒక 6 లెహెంగాస్ 7 ఉండిపోయాయి. అవి ఏంటంటే 1199 రూపీస్కి పెట్టేశాను. మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేయండి, లేదంటే యూట్యూబ్ షార్ట్స్లో నేను పెడుతున్నాను. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ లేదంటున్నారు, అందుకని చెప్పి యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నాను. ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఏమైనా అందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ చేస్తాం, లేదా వైజాగ్లో ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయొచ్చు. సో ఇదిగోండి ఫైనల్లీ ఇట్లాగా రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉందన్నమాట. అక్కడ నేను పక్కన దీపావకే వేశాను. అండ్ కొంచెం పల్లీ చట్నీ అనమాట. సో ఇంకా మంచిగా డిన్నర్ అయితే చేసేసాం. నైట్ టైం మ్యాక్సిమం టిఫిన్సే తింటామండి. పిల్లలకు ఒకసారి రైస్ తింటారు, ఏమైనా మంచి టిఫిన్స్ అయితే వాళ్ళు కూడా టిఫినే తింటారనమాట. ఇక్కడ మా వర్షకి నచ్చేసింది సూపర్గా, అదే చెప్తుంది అనమాట వీడియో ఆన్ చేసేసి. ఇంకా మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుని ఇంకా నైట్ అయిపోయింది, పడుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్ అది నేను బీట్రూట్ ఏబీసీ జ్యూస్ చేసాం కదా, అది ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను. మార్నింగ్ ఎలాగో మేము లేచి ఎంటీ స్టమక్తో తాగుతాం కదా, ఇదిగోండి సిలికాన్ మౌంట్స్లో అయితేనే వస్తుంది అనమాట. ఇట్లా మంచిగా గడ్డగట్టేసింది. ఆల్రెడీ శ్రీధర్ తాగేశారు, పిల్లలకి కూడా ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో 2 శ్రీధర్కి, నాకు 2, పిల్లలిద్దరికి ఒక్కొక్క క్యూబ్ అని చెప్పాను కదా. సో ఇదిగోండి ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక 2 క్యూబ్స్ వేసేసి మంచిగా హాట్ వాటర్ వేసుకుని నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, బాగుంటుంది. చూడ్డానికి ఎలా ఉందంటే రూ అఫ్జా జ్యూస్ ఉంటుంది కదా, సమ్మర్లో తాగుతారు, సేమ్ అలానే అనిపించింది. సో ఇట్లా మీరు ఈ క్వాంటిటీలో తాగండి. నేను ఒక పక్క అక్కడ మినీ బ్లాగ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కోసం అక్కడ రికార్డ్ చేస్తున్నాను అనమాట, ఒక పక్క మన యూట్యూబ్ బ్లాగ్లోకి. సో క్లియర్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను చిన్న చిన్న బిట్స్ చూసినప్పుడు రెసిపీ గురించి అడుగుతారు, షార్ట్స్లో పెడుతున్నాను. ఆమ్లా షార్ట్స్ కూడా నేను పెట్టానండి, చూడండి, చెక్ చేయండి, ఓకేనా. సో అదనమాట ఇంక ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో చక్కగా ఇట్లా డైలీ తాగండి, మీరే డెఫినెట్లీ రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో ఇంటేక్ తీసుకుంటాం, ఇంటర్నల్గా తీసుకుంటాం కాబట్టి మీకు చాలా హెల్తీగా ఉంటుంది. చాలా వరకు ఫేస్కి సంబంధించి, ఐ మీన్ స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి మీరు చాలా మంచిగా ఇదవుతుంది అనమాట. ఇదిగోండి ఇట్లాగా మనం నైట్ నానబెడతాను కదా బాదామ్స్, ఇంకొక బౌల్లో ఇట్లా చియా సీడ్స్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ కూడా నేను నానబెట్టేస్తాను అనమాట. సో మార్నింగ్ ఇట్లా ఇందులో కలుపుకుని తాగొచ్చు. పిల్లలకి వాటర్ బాటిల్లో వేసి ఇవ్వచ్చు, మజ్జిగ దేంట్లో అయినా వేసుకుని తాగొచ్చు, లెమన్ వాటర్, కోకోనట్ వాటర్, ఎందులో అయినా చియా సీడ్స్ యాడ్ చేసి తాగొచ్చు అనమాట. సో ఓకే, మరైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.